చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ టాపిక్ అయితే. కాకినాడ చివరిలో రామకంచరాజు నగర్ అని ఒకటి ఉంది. అక్కడ గణేష్ అనబడి వ్యక్తి ఉన్నాడు. అతను మొన్న 18వ తారీఖున ఫ్యామిలీతో కలగలిపి బయటికి వెళ్ళాడు. సమ్ ఊరో టూరో పుణ్యక్షేత్రం ఏదో. అప్పుడు అక్కడ ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. 6.5 లక్షల బంగారం, 50,000 రూపాయల నగదు దోచుకెళ్ళిపోయారు. అతను వచ్చి రాగానే వామ్ము ఇల్లంతా చల్లజరిగి పడింది, ఏంటర్ బాబు చూసుకుంటే బంగారం లేదు, డబ్బు లేదు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మూమెంట్లో ఏమీ దొరకట్లేదు. ఇంతలో అతని ఇంటి దగ్గర నిన్న ఆ ఏరియాలో తెల్లవారుజామున డబ్బు, బంగారం అంటే ఒక లెటర్ కనపడింది. ఆ లెటర్ ఏంటని చూస్తే, మేము చేసింది తప్పే, అందుకే మేము మీకు ఇచ్చేస్తాం, కానీ మాకు అవసరాలన్నీ ఒక 22,000 రూపాయలు ఖర్చు అయినాయి, అవైతే తిరిగి ఇవ్వలేమని చెప్పేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. అది చూసినటువంటి జనాలు అంతా ఆశ్చర్యపోతున్నారు. దొంగల్లో కూడా ఇంత నిజాయితీగా ఉన్నారని కొంతమంది. అంత సీన్ లేదు రాజా, ఈ డబ్బులు తీసుకెళ్ళిన వాళ్ళు తెలిసిన వాళ్ళే, ఇలా కష్టం చూసి ఇలా బాగా చూసి పాపం ఎందుకులే అని చెప్పేసి వాళ్ళ అవసరాలు వాడుకొని రిమైనింగ్ ఇక్కడ పెట్టేశారని అంటున్నారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నాకైతే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది, బాగా తెలిసిన వాళ్ళు ఈ రకం చేస్తున్నారని అనిపిస్తుంది. అదర్వైజ్ బాగా తెలిసిన వాళ్ళు కాకుండా బయట దొంగలు అయితే మాత్రం ఇంత మానవత్వంతో వచ్చి మనం తిరిగి ఇచ్చేంత సీన్ అయితే ఉండదు. దొంగతనం చేసామా వెళ్ళామన్నట్టుగానే ఉంటారు. వచ్చామా పాపం వాడికి ఇచ్చామా అన్నట్టుగా నాకు తెలిసి అయితే ఉండరు. ఎక్కడన్నా ఉంటే నాకు బాగా గుర్తు, నా ఎంబీఏలో ఒక సినిమా థియేటర్, జూలై సినిమా అనుకుంటా, జూలైగా జల్సా. దెన్ వెళ్ళాను, నా పర్సు వెనకాల పెట్టుకునేవాడిని. ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు పక్క ఫ్రంట్ జేబులో పెట్టుకుని అలవాటు చేసుకున్నాను. నా పర్సు తీసేశారు. తీసేసింది వాల్తేరు బ్యాచ్. నేను సినిమా థియేటర్కి వెళ్ళిందేమో డాబా గార్డెన్స్ ఏరియాలో. సరే, ఆ పర్సన్ ఐడి కార్డులు, తర్వాత ఓటర్ కార్డులు, ఆధార్ అప్పుడు లేదు కదా, పాన్ కార్డులు, ఆల్మోస్ట్ ఒరిజినల్స్ అన్నీ అందులోనే ఉన్నాయి, కార్డులన్నీ అవసరమైనవి. దెన్ అడిగాను, దాదాపు 1.5 సేపు వెతికాను, అందరిని అడిగాను. వెరైటీగా ఒక నెల రోజుల తర్వాత 2 పర్సులు పార్సిల్ వచ్చాయి. అది వేరే డిపార్ట్మెంట్ అతనికి వెళ్ళిపోయినవి, అందులో అతని అడ్రస్ ఉంటే. దెన్ ఆ తర్వాత అతను నా ఫోటో ఇవన్నీ చూసేసి, మా ఫ్రెండ్ ఉంటే భీమశంకర్ అనుకుంటా, వాడికి ఫోన్ చేసి పిలిపిస్తే వాడు తీసుకుని వచ్చాడు. అరే శివ, నీది ఇట్ట పర్సన్ పోయిందంటే అవునరా అన్న. ఇది కూడా తిరిగి వచ్చింది అన్నాడు. అందులో డబ్బులు ఉండాలి, నావి డబ్బులు తీసేశారు, రిమైనింగ్ మొత్తం ఇచ్చున్నారు. అప్పుడు ఇంక నేనేమనుకోవాలి చెప్పండి. అప్పటికే ఏటీఎం కార్డు ఆల్రెడీ బ్లాక్ చేశాను, మళ్ళీ అది రీబ్లాక్ అంటే అవ్వదు, మళ్ళీ కొత్త కార్డు అప్లై చేశాను. డబ్బులా లేవు, ఇంక ఉన్న కార్డులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మళ్ళీ కొత్తగా ఆల్రెడీ అప్పటికే అప్లై చేసేస్తున్నా. సో ఏమంటానంటే, డబ్బులు అన్నవి ఒకసారి దొంగతనం జరిగే వాళ్ళు ఇవ్వరు. ఓకే, అలా ఇచ్చారు అంటే తెలిసిన వాళ్ళు అయితేనే ఆ రకం చేశారని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.